హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను వీడియోలో కరకరలాడే అరటికాయ చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి సేమ్ ఆలు చిప్స్ లాగే ఉంటాయండి, కారం కారంగా, క్రిస్పీగా. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను స్టవ్ పైన ఇలాగా ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని బాయిల్ చేస్తున్నాను. ఇవి ఇలా బాయిల్ అవుతూ ఉంటాయి కదండి, ఈ లోపు మనం అరటికాయని కట్ చేసుకుందాం. ఒక అరటికాయ తీసుకొని నేను ఇలాగ పీల్ చేసేసి దీన్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేస్తున్నానండి. మనకి ఇలాగ స్లైసర్ మీద అయినా చేసుకోవచ్చు, లేకపోతే మీరు చాక్ తోటి సన్నగా కట్ చేసుకోగలిగితే సన్నగా కట్ చేసుకోండి. అంటే మనకి ఎంత సన్నగా ఇవి కట్ చేసుకోగలిగితే అంత బాగా ఇవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. నేను చూపిస్తున్నాను, చూసారా? ఇలా ఇంత సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. మనము ఇక్కడ స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాం కదండి, ఇది కొద్దిగా బాయిల్ వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం, అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి. ఇందులోనే మనము ఈ సాల్ట్ ఎందుకు వేస్తున్నామంటే మనం ఇందులోనే అరటికాయ ముక్కల్ని వేస్తాము, తర్వాత వీటికి సెపరేట్గా సాల్ట్ వేయాల్సిన పని ఉండదు, అందుకని చెప్పేసి వేస్తున్నాను. అలాగే పసుపు వేసుకోవడం వల్ల అరటికాయ పైన ఏమైనా మనకి జిగురు లాంటిది ఏదన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది. ఇలా వేసుకున్నాక బాగా మరుగుతుంది కదండి. ఒకసారి సాల్ట్ అంతా కలిసిపోయిన తర్వాత బాగా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం అప్పుడు ఈ వాటర్ని ఇలాగ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ అరటికాయ ముక్కలు, ఈ మొత్తం అరటికాయ ముక్కలు అన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ వేడి వాటర్లోనే వేసేసుకోవాలి. మొత్తం అన్నీ వేసేసి ఒకసారి అన్నీ డిప్ అయ్యేలాగా బాగా కలుపుకొని మనము దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఇలాగే వదిలేయాలండి. అంటే ఈ వేడికి లోపల అరటికాయ ముక్కలన్నీ కూడా మెత్తగా అవుతాయి. మనము స్టవ్ ఆఫ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఒకసారి మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేద్దాం. 10 మినిట్స్ తర్వాత మనము తీసేసండి వీటిని స్టెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం వాటర్ అంతా కూడా స్టెయిన్ చేసేసుకుందాం. ఇలాగ అన్ని పీసెస్ కూడా మనము స్టెయిన్ చేసేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ మనము ఇలా ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టుకోవాల్సి ఉంటుందండి. వీటిని దగ్గరగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు మనము ఎండలో ఆరబెడితే చాలా మంచిది. ఒకవేళ మనకి ఎండ అవైలబుల్గా లేకపోతే కనుక ఫ్యాన్లోనైనా సరే ఒక 1 అవర్ పాటు ఇలా ఆరబెట్టేసుకుంటే మొత్తం దీని మీద ఉన్న తడి అంతా కూడా డ్రై అయిపోవాలి. మనం ఎండలో ఆరబెట్టుకుంటే చాలా మంచిదండి. ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటట్టయితే కనుక ఎండలో ఆరబెట్టుకొని స్టోర్ చేసేసుకుని కూడా మనము ఎప్పుడైనా వీటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా 1 అవర్ తర్వాత మనము ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం కదా. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇలా మనకి ఆయిల్కి ఎన్ని పడితే అన్ని చిప్స్ అన్నీ కూడా వేసుకొని మొత్తం అంతా మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి ఇవి 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఆయిల్ మరగటం ఆగిపోయింది కదా, బబుల్స్ ఆగిపోయినాయి అంటే మనకి ఫ్రై అయిపోయినట్టే. వీటిని మనము టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం. అలాగే మొత్తం అన్ని చిప్స్ కూడా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇలాగా అన్నీ బౌల్లోకి తీసేసుకున్నాం కదా, వీటిలోకి కొద్దిగా అంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మనం బాయిల్ చేసుకున్నప్పుడు కూడా వేసుకున్నాం కదా. అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను నేను. మీకు ఒకవేళ కావాలనుకుంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు దీనిపైన. ఇలా వేసిన తర్వాత ఒకసారి అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవడమే. అంతేనండి, మన కరకరలాడే అరటికాయ చిప్స్ రెడీ అయిపోయినాయి. ఒకవేళ మీరు ఎక్కువగా చేసుకోవాలనుకుంటే కనుక ఎండలో బాగా ఒక 2-3 అవర్స్ పాటు ఆరబెట్టుకొని వాటిని స్టోర్ చేసేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. అందువల్ల వీటిని స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఇవి మనకి ఆలు చిప్స్ లాగే ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా చేసి ఇవ్వచ్చు. అలాగే మనకి సాంబార్లోకి, రసంలోకి మంచిగా కూడా
బాగుంటుంది. చూడండి ఇలా విరిపితే చాలా క్రిస్పీగా ఉన్నాయి చూసారా, ఇలాగే ఉంటాయి అన్నీ కూడా. మీరు కూడా తప్పకుండా చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.